మరి ఏమిటి మాట్లాడతా పంతులు? నీకు మొబైల్ ఉంటే భయమా? త్వరగా రావే, ట్రైన్ కలుగుతుంటే. రండి. అరే ఏమిటి ఆడపిల్లలంతా ఇలా దండయాత్ర వచ్చారు? ఏమండి శెట్టి గారు, దండయాత్ర కాదు ఎక్స్కర్షన్ కి వెళ్తున్నావు గానీ లేడీస్ ఫస్ట్ అన్నారు. త్వరగా లేచిపోండి. ఏమిటి పవిత్రంగా తిరుపతి పెడుతున్నారు? త్వరగా ఉండండి. అయినా ముందొచ్చింది మేము. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంతులు గారు లేచిపోవాలి. ఓం కేశవాన్యమః, ఓం గోవిందాన్యమః, ఓం పంతులాన్యమః. లేచిపోవాలి. ఏమిటి బేటి, మాకి సీటీ మీకు ఇచ్చి మేము ఎక్కడ కూకోవాలి? ఏమిటి న్యాయం? పాకి కీకి కాదు, మీరు పాకి పాకి పోకపోతే పీకి గడ్డం పీకి పీకి పెడతాం. అరే అలా ఎంత కష్టం వచ్చింది మాకు. ఏడుకొండలవాడా వెంకటరమణ, ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. కాదరబాయ్, పక్క స్టేషన్ లో కంపార్ట్మెంట్ మారిపోదాం. ఏడుకొండలవాడా వెంకటరమణ, రాక్షస పిల్లలు. అరే అలా ఏమి పిల్లలు వీళ్ళు? తెలియంకి పిల్లలు. పంచుడు పోతుంది, గట్టి పట్టుకో. తెలిసి మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల పారిపోయారే. ఇదేమిటో ఇక్కడ శాంతి ఉండిపోయింది. అదేంటి బాబాయ్ అలా బిగుసుపోయి కూర్చున్నావు? కొత్త పెళ్లి కూతురులా తల కూడా ఎత్తట్లేదే. బాబాయ్ కొంచెం ఫేస్ చూపించు బాబాయ్. ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఒక హంతకుడిని. హంతకుడువా? అంటే ఇప్పుడేమైనా హత్య చేసి వస్తున్నావా? కాదు, 15 ఏళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి వస్తున్నాను. తులసి, నాకెందుకో భయంగా ఉంది. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను హంతకుడిని కావచ్చు, దుర్మార్గుడిని మాత్రం కాను. దుర్మార్గుడి కాకపోతే మరి హత్య ఎందుకు చేసావు? చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా, సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతం తప్పదు. అవును, అసలు ఎవరిని ఎందుకు హత్య చేసావు? ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక పసివాడి జీవితం, ఒక పల్లెటూరు జీవనం, ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి. చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం. దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు. విద్య, విజ్ఞానం, నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు. వాళ్ళని నోరు లేని పశువులుగా, ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరినంతటినీ పాలించేది ఇద్దరు పెద్దలు. ఒకరు సర్పంచి రాఘవయ్య, మరొకరు షావుకారు వెంటయ్య. ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు. ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు. పంతులు గారు, పంతులు గారు, ఏమైంది? పంతులు గారు, పంతులు గారు, నాకు చదువుకోవాలందండి. మీరు చదువు చెప్పండి. ఆడ నీ పని ఎవరు చేస్తారా? పద పద. నేను పాలు కాపని చేయను, పంతులు గారి దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట అన్నావు, ఈ 4 వాయిస్తాను. రాయాదావా? ఏమిటి సీతారు, చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నా. గూడిపాళ్ళు మాకెందుకు బాబు చదువులు? అవన్నీ పెద్దోళ్ళకి గాని, ఇంట్లో ఉన్న 4 కష్టపడితే గాని మా పొట్టలు గడవు. నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా. అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా, చదువుకోనియే. చూడు రాము, చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్తా. అట్లాగే పంతులు గారు. యాది తొందరగా ఊట్ చేసి ఉతకాల్సిన బట్టలు పట్టాపో. అమ్మా నీళ్ళకెళ్ళి వస్తానే. అట్లాగే తొందరగా రారా. అమ్మాయి గారు తప్పమ్మాయి గారు, సిఓటి క్యాట్ కాదు కాట్, సిఏటి క్యాట్. రాము నీకు ఇంగ్లీష్ వచ్చా? ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా. నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్. RAMU రాము. ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి, అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధవల అలా మూలన పడుండగా పలకూర్చు పక్కన కూర్చుంటావు. ఎక్స్ట్రాలు అక్కడ పడుండకపోతే పాతేస్తాను. పోని పని చూసుకో. మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనిషిని పుట్టించాడు,
ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. హ, ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని నూకలు ఇప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు వేస్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికీ కలిపి ఇంకేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టారు, నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టారు? చెప్పండి మాస్టారు. అదే, అది దైవ నిర్ణయం బాబు. ఇదిగో బావా మొదటి ముద్ద. ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడు తా గొడవలు చూస్తుండే. అట్టకి బావా. గొడ్లను వదిలే చదువు కడతారా? అన్నం మీద కంటే అక్షం ముక్క ఎక్కువ తొక్కస తోట్టు కొడక. తొక్కలో తను నా కొడుకుని ఎరా పని పాటలు మానే చదువు గిదువని తిరిగితే నీ బాబు చేసిన అప్పెవడు తిరుగుతాడు రా బచ్చా నా కొడక. గారు చదువుకోవడం తప్ప. ఒక్క అక్షరం మొక్క రాకుండా నన్నే ప్రశ్నలు వేసేస్తున్నావు రే. ఇంకో 4 రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. కొట్టకండి, మీ కాళ్ళు కొట్టడం కాదే, మళ్ళీ చదువు గిదువు అన్నారంటే ఆడికి నా చేతుల్లో చావే. బాబు గారు, నా బిడ్డని కొట్టే బాధనట్టు బాధేశారు బాబు గారు. మాస్టారు, నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు. నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు. ఏ, నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు? చెప్పండి మాస్టారు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకు ఆ వెలుగబ్బితే నువ్వే 10 మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు, రా రాము, ఇలా కూర్చో. యాది, అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా. నీ చదువు కోసం నీ పని అత్త పని నేనే చేస్తాను. రాము, రాము. ఏంటమ్మాయి గారు, ఇదిగో పెన్ను. రాము, నువ్వు బాగా చదువుకోవాలి. పరీక్షని ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం చెరో పేపరు తెప్పించుకుంటున్నాం. 2వ కంటోడికి తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుక్కి తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్లో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా, అటు సర్కారోడు గాని ఇటు చదువుకున్నవాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా 1000 కళ్ళతో చూసుకుంటున్నాం. ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ఇనఫ్ పెంటయ్య. ఆకలి ఆకలి తినడం లేదని నేను ఊరు సర్పంచిని కనుక స్కూల్ తినేస్తాను, తినేయ్, హాస్పిటల్ తినేస్తాను, తినేయ్, గ్రంథాలయం తినేయ్. తినేస్తాను. ఐ విల్ ఈట్. గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినే, గ్రామం తాలూకు నాకు వదిలే, నేను తినేసి ఏం చేస్తాను? వడ్డీ వ్యాపారం ఉంది కదా, దాంతో జనాన్ని తినేస్తా. గుడ్. సరుకుల వ్యాపారం ఉంది కదా, దాంతో జనం ప్రాణాలు తోడేది. మరీ గుడ్. సారా కొట్టు ఉంది కదా, జనం అక్కడ సారా తాగుతారు, నేను వాళ్ళ రక్తం తాగుతాను. ఇది బాగా గుడ్ అయ్యా. చూడు, ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం, పెరగవలసిన వాళ్ళం, హైట్ కు వెళ్ళవలసిన వాళ్ళం మన ఇద్దరమే. యూ అండ్ మీ. ఎవరెవరు? కమాన్ టెల్ మీ. పొడిసేకు. పెంటయ్య, రాఘవయ్య. హేల్ దాచినపల్లి హిట్లర్. పెంటయ్య.
కాదు చీరలో అలాగే. చీరలో మిస్టర్ పెంటయ్య 15 ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమిటన్నాను? ఎదగాల్సింది, పెరగాల్సింది, హైట్స్ కు వెళ్లాల్సింది యూ అండ్ మీ అన్నానా? ఇప్పుడు యూ అండ్ మీ అనా? ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కరెక్టే. ఊళ్ళో ఉన్న ఎర్రిగోర్లన్నీ మన చేతుల్లో బక్క సిక్కిపోయాయి. మనం మాత్రం బ్రహ్మాండంగా పరిసిపోయాం. అండర్స్టాండ్. అవి మంచం మీద పొరు పట్టుకొచ్చానండి. సొమ్ములు అడిగి పరు పెట్టరా? అబ్బే లేదండి, ఇది మా గూడెం పరుపు అండి. గిద్దెడి గింజలు కొలితే చాలు దీనికి. ఏ రోయ్ గూడెం పరుపు అంటున్నావు? ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో. ఓ పని చేయి, దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్టు. ఏట్రా అండర్స్టాండా? స్టాండేనండి. అయ్యారా రాఘవయ్య, ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదవ పని చేసినా అడిగే నాదుడు లేడు. సి మిస్టర్ పెంటయ్య, ఎదురు అడిగేవాడే కాదు, ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాడు లేడు, ఎదురు చెప్పేవాడు లేడు. ఎప్పటికీ రాడు. ఇదిగో ముండ ఆట నాది. బెల 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 బెలే కారణం గారు ఆట కొట్టేశారు. మనసు గారు మీ అన్ని 10 వేసుకో. ఆల్ కౌంట్ అయ్యా. 20, 30, 40. ఎవరయ్యా నువ్వు? పేక ముక్కలని నేలపాలు చేశావు. పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన బడిలో పేకాడుకోవడం నేరమే కాదు, పాపం కూడా. ఏమిటయ్యో మాకే నీతులు చెప్తున్నావు? ఊరు కొత్త మొహంలో ఉన్నావే. ఎవరు నువ్వు? నేను ఈ ఊరికి కొత్తవాణ్ణేం కాదు, పాతవాణ్ణి. గూడెంలో సీతాల కొడుకు రాముని. ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి, పశువులు గట్టి పాడు చేయడానికి వీల్లేదు. ఒడ్లు కాసుకునేవాడు పట్నం వెళ్ళి వచ్చిన మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా? మేము ఇక్కడ పేకాడుకుంటాం, చీకర పడ్డాక మందు కొడతాం. అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు. మధ్య నువ్వెవడు రా వద్దడానికి? అవును, అక్కడ రాఘవయ్య గారి గొడ్లు, ఇక్కడ వీళ్ళు, ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నుంచి ఉన్నాయి. కాదనడానికి నువ్వెవడు అయి? నేనా? ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్కి కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని. అందుకే అధికారంతో చెప్తున్నాను, రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు. రాఘవయ్య గారు అయినా సరే, ఆ దేవుడు అయినా సరే, గొడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త. వెళ్ళండి. ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవయ్య గారితో చెప్దాం. వాట్ వాట్ వాట్? ఏం కారణం? ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా? ఈ ఇట్లా రాఘవయ్య గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కుట్రకు వస్తాడా? డామిట్! మీ గొడ్లనే కాదండి నానా, మన పిడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు. అంటాడు. అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాసి పని చేస్తూ బతికే మనిషిని మర్చిపోయి ఉంటాడు. అసలు దీనికి గడ్డడితే ఆడి బుద్ధి వస్తుంది. ఏమే సీతాలు, నీ కొడుకు కళ్ళు నెత్తినెట్టుకుని ఊళ్ళో దిగేట? ఏడు బాబు, మా రావుడు వచ్చాడా? లస్కోరా లస్కో, మా బావ వచ్చాడా? వాడు వచ్చాడు, వాడి కొమ్ములు వచ్చాయి. ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాటలు అంటాడే? చూడు, వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు. ఈ హిట్లర్ రాఘవయ్య చెప్పు కింద నల్లులో నలిగిపోతారు. జాగ్రత్త. ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టదు రాఘవయ్య గారు. అమ్మా చూపు ఎక్కడ పడి అది. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి అది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి. రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు. వెళ్ళండి. తాగండి అలాగా. ఏంటి పనులు చేయక్కర్లేదా? ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు. మరి పనులు చేయకపోతే సత్యం నీ బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా? ఎవరు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు? అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు. ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది. పసితనంలో నేను ఒళ్ళొంచి పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది. ఇంకా మీ అప్పు తీరలేదంటారా? చదువు రాదు, జ్ఞానం లేదు, తలెత్తరు, ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా? రాఘవయ్య గారు, వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి. అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి. ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి. అవన్నీ లెక్కలు వేయండి. మీరు నెల నెలా తిండి గింజలకిచ్చిన ఖరీదు మినాయించుకోండి. మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది. ఏమంటారు? కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా? చూడండి రాఘవయ్య గారు, బాకీ తీరిపోవడమే కాదు, మీరే మాకు రుణపడి ఉంటారు. ఆ రుణం తెచ్చమని మేము అనం. అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం. వెళ్ళొస్తాం. గ్రేట్ రాము, నువ్వు ది గ్రేట్ రా. ఒరే,
గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పెనుగువి అబ్బా వాళ్ళకి ఎంతో ఎంతో గర్వంగా ఉందిరా. సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకుని కన్నావే. అసలు ఇలాంటి కొడుకుని కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే. ఒరే రాము, మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా. వెళ్ళరా, తీసుకెళ్ళమ్మని. దండాలి బాబు గారు. అరే, మీరు దండం పెట్టకూడదే, నేనే మీకు దండం పెట్టాలి. ఏమయ్యా ఎట్లా రాఘవయ్యా, నీకేమైందయ్యా? నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా? ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు? బెల్లం మీద ఈగలు, పెంట మీద దోమలు అన్నాడు. నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా? చిచ్చి, మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా. అదే అదే ఈ హిట్లర్ రాఘవయ్య రాజకీయం. కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశాం అనుకో, మనం ఇడియట్స్ అయిపోతాం. దేవుడు ఏం చేసేవాడు? రాక్షసుల్ని వెధవేషాలు వెయ్యనిచ్చి సడన్ గా అవతారం ఎత్తేవాడు, వాళ్ళ పని పెట్టేసేవాడు. ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు, అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు. ఏం చేస్తాడు? Come on, tell me. పొడిచేయకు, కుమ్మేస్తాడు.